హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు, మీ క్రియాంటెక్ 0508 ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు తమిళ చూసారు కదా, మనకైతే ఉప్పల్ ఎన్జిఆర్ఐలో అయితే ఉద్యోగాలు ఉన్నాయి. తెలుసు మీకు అందరూ. తెలంగాణలో ఉన్నటువంటి ఉప్పల్ ఎంజిఆర్ఐలో అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంజిఆర్ఐలో ఉద్యోగాలు ఉన్నాయి. నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి అయితే ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. అదేవిధంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. మీ యొక్క సర్కిల్లో కానీ గ్రూప్లో కానీ షేర్ చేయండి. సో డైరెక్ట్ అయితే వీడియోకి వెళ్ళిపోతాం డేట్ చేయకుండా మరి. సో చూసుకుంటే మనకు తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉప్పల్ ఎన్జిఆర్ఐలో అయితే మనకు ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. సో క్వాలిఫికేషన్ కూడా మనకు తక్కువ క్వాలిఫికేషన్స్ అంటే ఈ యొక్క జాబ్స్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో చూసుకుంటే మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి ఉప్పల్లోని నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దీనిలో మనకైతే జాబ్స్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఓకేనా. నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్జిఆర్ఐ అంటారు. సో దీనిలో అయితే మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీనికి ఆసక్తి అండ్ అర్హత అంటే ఇంట్రెస్ట్ అండ్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా అప్లికేషన్ అయితే తీసుకోవచ్చు. సో మరి దీనికి సంబంధించి అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు, క్వాలిఫికేషన్ ఏంటి, మరి ఎవరు ఎలిజిబుల్ అనేది ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూద్దాం మరి అవి డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. చూసుకుంటే మనకు పోస్టులు వచ్చేసి మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట. దాదాపు మనకు 12 పోస్టులు అయితే ఉండడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో ఇందులో చూసుకుంటే అన్రిజర్వ్డ్ మనకు యూఆర్ అంటే అందులో వచ్చేసి 6 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకైతే ఒక పోస్ట్ అయితే ఉంది. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు 4 ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. మొత్తానికి 12 పోస్టులను అయితే వీళ్ళు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఎలిజిబిలిటీ దీనికి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఏముండాలి, మరి ఎవరు ఎలిజిబుల్ అంటే చూసుకుంటే మనకు పోస్టును అనుసరించి మెట్రికులేషన్ లేదా సమాన అర్హత కలిగినటువంటి 12వ తరగతి ఉత్తీర్ణత సాధించడంతో పాటు సంబంధిత రంగంలో అనుభవం అంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా లేదంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా మనకి ఇది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కాబట్టి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే కంపల్సరీ ఉండాలి. కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉండాలి. అదేవిధంగా టైపింగ్ కూడా వచ్చి ఉండాలి. సో దానికి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ అయితే పక్కా ఉండాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి, మస్ట్ అండ్ షుడ్గా. వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది మెయిన్గా ఏంటంటే 10th పాస్ అయ్యండి, లేదంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసింది. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే టైపింగ్ వచ్చి ఉంటే వాళ్ళకి అడెడ్ అడ్వాంటేజ్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ తీసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కాబట్టి. సో నెక్స్ట్ చూసుకుంటే గరిష్ట వయ పరిమితి, మనకి ఏజ్ ఎంతవరకు ఉండొచ్చు దీనికి అప్లికేషన్ చేయాలి అంటే మనకు దాదాపు 25 ఏళ్ళ వరకు అయితే మీకు ఏజ్ ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే మనకు ఎస్టీ, ఎస్సీ అండ్ ఓబీసీ వాళ్ళకైతే పీడబ్ల్యూ అభ్యర్థులకు కొంచెం సడలింపు అనేది ఉంటుంది. సో యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ రూల్స్ ప్రకారం అది ఎక్స్ట్రా ఉంటుంది. బట్ ఏంటంటే 25 ఇయర్స్ వరకు అయితే మీ ఏజ్ అయితే ఉండొచ్చు, గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ వచ్చేసి మనకు ఆన్లైన్ త్రూ అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ ప్రారంభ తేదీ వచ్చేసి మనకు December 6 నుంచి అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. రీసెంట్లీ 4 days బ్యాకే స్టార్ట్ అయిపోయింది. సో ఎవరైతే ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, 10th కంప్లీట్ అయిపోయి ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు, పాస్ అయిన వాళ్ళు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి టైపింగ్ వచ్చిన వాళ్ళు అయితే మంచి అడ్వాంటేజ్ అనమాట. మనకు మీకు తెలుసు ఎన్జిఆర్ఐ మనకు ఉప్పల్లో ఉంటాయి హైదరాబాద్లో. సో మంచి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అనమాట ఇది, మంచి. సో దానిలో మాత్రం ఉద్యోగాలు అస్సలు మిస్ అవ్వదు. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేయండి, ఓకేనా. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే మనకు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటారో వాళ్ళకి అండ్ మహిళలకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకి ఎలాంటి ఫీజు అయితే లేదు, గుర్తుపెట్టుకోండి. ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అండ్ అదేవిధంగా మహిళలకు అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీ లేదు. మిగిలిన వాళ్ళకి అనగా ఓసీ వాళ్ళకి అండ్ బీసీ వాళ్ళకి వచ్చేసి మనకు ఇక్కడ 500 రూపాయలు అయితే ఎగ్జామినేషన్ ఫీ అయితే చెల్లించి మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో తప్పకుండా అప్లికేషన్ ప్రతి ఒక్కరు చేయండి, ఎవ్వరు మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి. లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు దీనికి అప్లికేషన్ చేయడానికి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి January 5th అనమాట, గుర్తుపెట్టుకోండి. మనకు January 5th లాస్ట్ డేట్ అనమాట దీనికి అప్లికేషన్ చేయడానికి. సో మనకైతే ఫీజు లేదు కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేయండి. ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అండ్ అదేవిధంగా ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో దీని క్వాలిఫికేషన్ వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయాలి. ఎలాంటి ఎగ్జామ్ ఫీ లేదు, డైరెక్ట్ మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రీగానే, గుర్తుపెట్టుకోండి. సో లాస్ట్ డేట్ అయితే మనకు January 5th వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఉండడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా మనకు నెక్స్ట్ చూసుకుంటే మనకు దీనికి మనకు మరి ఏ విధంగా వీళ్ళు ఆన్బోర్డ్ చేసుకుంటారంటే మనకు సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ఫస్ట్ అయితే మీరు అప్లికేషన్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు ట్రేడ్ టెస్ట్ ఉంటుంది, మీకు ఎగ్జామ్ పెడతారు. ఎందుకంటే స్టాఫ్ కాబట్టి ఎగ్జామ్ పెడతారు, రాత పరీక్ష పెడతారు. పెట్టిన తర్వాత దాని నుండి అయితే మిమ్మల్ని ఆన్బోర్డ్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను.
సో మనకి వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. NGRI.res.in ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ అయితే కంప్లీట్ చేయండి. అప్లికేషన్ చేసే ప్రాసెస్ తెలియకపోతే ఒకసారి కామెంట్ చేయండి. అట్లీస్ట్ ఒక 1000 కామెంట్స్ మీతో నాకు వస్తే 100% దీని మీద అప్లికేషన్ చేసే విధానం ఏ విధంగా ఉంటుంది కూడా ఒక వీడియో చేసి అయితే పెడతాను. చాలా మంది అప్లికేషన్ ప్రాసెస్ అడుగుతున్నారు. సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను వీడియో చేసి పెడతాను. సో బట్ మీ యొక్క ఇంట్రెస్ట్ నాకు కూడా తెలియాలి కాబట్టి ఒకసారి కామెంట్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ అని కంపల్సరీ చేస్తాను. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది. మరి ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఇందులో చూసుకుంటే మనకు పరీక్ష అనేది మనకు OMR పద్ధతిలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రశ్నలు వచ్చేసి మనకు మల్టిపుల్ చాయిస్ రూపంలో అయితే మనకు ఈ యొక్క క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ఇది ఎగ్జామ్ అయితే ప్యాటర్న్ మొత్తానికి అయితే మనకు 150 క్వశ్చన్స్ ఉంటాయి. 2 గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. మనకు జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 25 క్వశ్చన్స్ 75 మార్క్స్, అదేవిధంగా కాంపిటేటివ్ అబిలిటీ నుంచి 25 క్వశ్చన్స్ 75 మార్క్స్, అదేవిధంగా జనరల్ ఎబిలిటీ నుంచి మనకు 50 క్వశ్చన్స్ ఉంటాయి 150 మార్కులకు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు 50 క్వశ్చన్స్ 150 మార్క్స్. మొత్తానికి 150 ప్రశ్నలకు అయితే 2 hours టైం ఉంటుంది. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ప్రతిదానికి 3 మార్కులు, అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, 1 మార్క్ కట్ అవుతుంది ప్రతి 3 రాంగ్ ఆన్సర్స్కి, గుర్తుపెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరి మంచి మంచి జాబ్ అప్డేట్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి జాబ్ అప్డేట్ అయితే మళ్ళీ నేను ముందుకు వస్తాను. దిస్ ఈజ్ చందు, మీ క్రియాంటెక్ 0508.